ఆరావళి కొండలను ఆల్రెడీ కొట్టేస్తున్నారు. ఆల్రెడీ 30% ఆరావళిలో మైనింగ్ కి మొత్తం ఎరాడికేట్ అయిపోయినాయి. సో ఆరావళి ఇష్యూ అనేది రీసెంట్ గా సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చిన దాని తర్వాతనే ముందుకు రాలేదు. ఆరావళి ఎప్పటి నుంచో ఎన్నో డెకెట్స్ నుంచి ఆరావళి ఇష్యూ అనేది ఉంది. అదొక్కటే కాకుండా ఇంకొక విషయము మేము మా ప్రెస్ రిలీజ్ లో కూడా మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ రోజు ఆరావళిలో ఏదైతే జరుగుతుందో, ఈ రోజు ఆరావళిలో కేంద్ర ప్రభుత్వం కావాలని మైనింగ్ కి సపోర్ట్ చేస్తూ ఏదైతే జడ్జిమెంట్ తీసుకొచ్చిందో MOFCC కి డైరెక్షన్ ఇచ్చి, ఆ జడ్జిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ లెడ్ గవర్నమెంట్ యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంట్రెస్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మేము మా ప్రెస్ రిలీజ్ లో కూడా మెన్షన్ చేసినాము. హస్దియోలో కానివ్వండి, ఆర్ఏలో కానివ్వండి, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లో కానీ, సింగ్రౌలీలో కానీ, గడ్చిరోలీలో కానీ, లేకపోతే మల్టిపుల్ ప్లేసెస్ దేశవ్యాప్తంగా ఎన్నో చోట్లలో ఆరావళి లెక్క మల్టిపుల్ గుట్టలను, మల్టిపుల్ అడవులను అమ్మేస్తుంది బీజేపీ ప్రభుత్వము. అదొక్కటే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు ఎట్లా కొన్ని నెలల కిందట మన HCU ఫారెస్ట్ లో ఎట్లయితే వాళ్ళు వైఖరి చేసిరో. సో మేము మరీ ముఖ్యంగా కొన్ని అంశాలని డిమాండ్ చేస్తున్నాము క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరపున. సుప్రీం కోర్టు ఒక ట్రాన్స్పరెంట్ కమిటీని, ఒక పార్టిసిపేటరీ ప్రాసెస్ తో కలిగి ఉన్న ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళతోని ఈ రీడెఫినేషన్ అని ఏదైతే అంటున్నారో, ఎక్స్పర్ట్ కమిటీని ఇప్పుడే రీసెంట్ గానే పెట్టినామని ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో, దాన్ని వెనక్కి తీసుకొని దాని అనుగుణంగానే ఒక పార్టిసిపేటరీ ప్రాసెస్ మరియు ఎక్స్పర్ట్స్ తోని కలగలిగిన ఒక కమిటీని ఫామ్ చేయాలి. దాని బేసిస్ మీదనే ఆరావళిని రీడిఫైన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అది మా డిమాండ్. రెండో విషయం ఏంటంటే, ఒక ఇండిపెండెంట్ ఎన్వైరన్మెంటల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మరియు స్టడీ జరగాలి. ఆరావళి అంటే కేవలం అక్కడున్న చెట్లు కాదు, ఆరావళి అంటే కేవలం అక్కడున్న స్టోన్స్ కాదు, ఆరావళి అంటే దాని పక్కల్లో ఉన్న జీవ జంతువులు, ఆరావళి అంటే దాని చుట్టూతా ఉన్న ప్రజలు కూడా. కాబట్టి వాటిని అన్నిటినీ అర్థం చేసుకుంటూ ఒక సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్ జరగాలి. ఒక స్టడీని ఇండిపెండెంట్ బాడీస్ తో కలిసి ఒక స్టడీని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ చేయబోతుందో దాంట్లో ఉంచాలి. దాని బేసిస్ మీద ఫర్దర్ యాక్షన్స్ అనేవి డిసైడ్ చేయాలి. మూడో డిమాండ్, అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, ఆరావళి కొండలు కొన్ని డెకేడ్స్ నుంచి కంప్లీట్లీ మైన్ అవుతున్నాయి. అండ్ ఐవ్ బీన్ పర్సనలీ, నేను ఆరావళిలో మల్టిపుల్ చోట్లలో క్లైమేట్ ఫ్రంట్ ఇండియా తరపున మేము విజిట్ చేసినాము. ఫీల్డ్ లో పీపుల్ ఫర్ ఆరావళి చేసిన స్టడీ ప్రకారము 3000 లొకేషన్స్ లో ఇప్పటికీ మైనింగ్ జరుగుతుంది. ఆరావళి గురించి మనం ఈ రోజు హైదరాబాద్ లో నిరసన చేస్తున్న సమయంలో కూడా 3000 చోట్లలో జియో ట్యాగ్డ్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. 3000 చోట్లలో ఆరావళి మౌంటైన్ అనేది